ఇక రాష్ట్రంలో 3 గంటల పాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది వాతావరణ శాఖ. సాయంత్రం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రైట్, డీటెయిల్స్ కల్పన అందిస్తారు. చెప్పండి కల్పన, వెదర్ అప్డేట్స్ ఏంటి? మాధురి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు జిల్లాల్లో ఉదయం నుంచి మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో కూడా మనకు ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిచాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బంగాళాఖాతంలో ప్రస్తుతము తెలంగాణ దగ్గరలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ లేనప్పటికీ, అంటే ద్రోణి కావచ్చు, అల్పపీడనం కావచ్చు, ఇటు ఆవర్తనం కావచ్చు, ఏవి కూడా తెలంగాణకి దగ్గరలో లేవు. అయినప్పటికీ కూడా మనకు అక్కడక్కడ అడపదడప వర్షాలు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. వీటి వల్ల మనకు అక్కడక్కడ గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ మేఘాలు అనేవి దట్టంగా కమ్ముకున్నాయి. వీటి వల్లనే మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు క్యుములోనింబస్ మేఘాలు అక్కడక్కడ పలు జిల్లాల్లో కమ్ముకొని మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే దాదాపు ఉదయం 8:30 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు మనం చూసుకున్నట్టయితే ఇటు కామారెడ్డిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడక్కడ నమోదైంది. అదేవిధంగా రాజన్న సిరిసిల్లాలో 6 సెంటీమీటర్లు, ఇటు కరీంనగర్లో కూడా పలు ప్రాంతాల్లో మనకు 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జగిత్యాల, మెదక్, జనగాము, సిద్దిపేట ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ములుగు, హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి ఈ ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్లో చూసుకున్నట్టయితే వరంగల్, హన్మకొండ, కాజీపేట అక్కడ చూసుకున్నట్టయితే దాదాపు మనకు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైనట్టుగా కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇక వచ్చే 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు కరీంనగర్ కావచ్చు, హుజురాబాద్ కావచ్చు ఆ ప్రాంతాల్లో కూడా మనకు ఒక తేలికపాటి వర్షం నమోదవుతా ఉంది. ఇక మంచిర్యాల కావచ్చు ఆ జిల్లాలో కూడా మనకు దాదాపు చల్లటి వెదర్ కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు ఒక జోరు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక జగిత్యాల ఇక్కడ ఆ ప్రాంతంలో చూసుకున్నట్టయితే కూడా ఒక తేలికపాటి వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు నిర్మల్ కావచ్చు, దాంతోపాటు ఖానాపూరు ఇటు ఆ ప్రాంతాల్లో కూడా మనకు ఒక చిరుజల్లుతో కూడిన వర్షం నమోదవుతా ఉంది. ఇక వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ ప్రాంతాల్లో కూడా చిరుజల్లుతో కూడిన ఒక ముసురు వాతావరణం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఈ క్యుములోనింబస్ మేఘాలు అనేవి మనకు ఎక్కడ గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుందో అక్కడ మాత్రమే ఏర్పడి దాదాపు ఆ ప్రాంతంలోనే మనకు వర్షాలు నమోదవుతూ ఉంటాయి. ఇక మిగతా ప్రాంతాల్లో మాత్రం మనకు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ ఉక్కపోత వాతావరణం కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు ప్రస్తుతం వాతావరణంలో కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే అయితే పలు జిల్లాలకు సంబంధించి క్యుములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాబోయే 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా ఇటు జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ ఈ జిల్లాల్లో దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ ఒక జోరు వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఇటు రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆదిలాబాదు, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్తో పాటు ఇటు రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్ ఈ జిల్లాల్లో కూడా మనకు ఒక తేలికపాటి వర్షం, అక్కడక్కడ ముసురు వాతావరణం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. వర్షాలతో పాటు మనకు ఈదురుగాళ్ల తీవ్రత కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా కూడా మనకు అక్కడక్కడ ఉరుముల మెరుపుల తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం చెప్పుకున్న జిల్లాలో మాత్రం రాబోయే 2-3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు అధికారులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా రైతులు కూడా ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు వింటూ వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు
మొక్కజొన్న కావచ్చు, చేతికొచ్చిన పంట కూడా చాలా వరకు వర్షాల కారణంగా కూడా నీట మునుగుతూ ఉంది. పాడవుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము పలు జిల్లాల్లో. అదేవిధంగా ఇటు మిర్చి పంట కావచ్చు, దాంతోపాటు పత్తి పంటకు సంబంధించి కూడా వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా చాలా జిల్లాల్లో ముందస్తుగా వేసిన వరి పంట ఏదైతే ఉందో అది చేతికొచ్చే సమయం కూడా ఆసనమైందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సమయంలో వర్షాలు కురవడం వల్ల కూడా రైతులు చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే వచ్చి 2-3 గంటల పాటు వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి సంబంధించి 24 అవర్స్ ఫోర్కాస్ట్ తీసుకున్నట్టయితే దాదాపు అన్ని జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా అక్కడక్కడ అడపదడప వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అంటే ఎండ తీవ్రత కనిపించడంతో పాటు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే మనకు తెలంగాణ దగ్గరలో ఎలాంటి సినాప్టిక్ కండిషన్స్ అయితే లేవు. ఒక వాయుగుండం అయితే మనకు ఉన్నప్పటికీ కూడా అది తెలంగాణకి చాలా దూరంలో ఉండడం వల్ల తెలంగాణ మీదనైతే ఆ ఎఫెక్ట్ లేదని తెలపడం జరిగింది. ఏపీ ఆ పరిసర ప్రాంతాల్లో మనకైతే వాయుగుండం కారణంగానైతే వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణకు సంబంధించి కూడా సినాప్టిక్ కండిషన్స్ లేకపోవడము, ఎండ తీవ్రత అధికంగా కనిపించడం వల్ల ఈ క్యుములోనింబస్ మేఘాల వల్లనైతే వర్షాలు కురిసే అవకాశం ఉంది. మాధురి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జమ్మికుంట, హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో వర్షం పడింది. జిల్లా కేంద్రంలో చిరుజల్లులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం మారడంతో అకస్మాత్తుగా వర్షం పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులకు వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో వర్షం పడింది. సుల్తానాబాద్, ఎలిగేడు, జూలపల్లి ఓదెల మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.